కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఏడాదిగా కొనసాగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, మహిళలకు చేస్తున్నటువంటి మోసం, విద్యా రంగంలో చేస్తున్నటువంటి మోసం, వైద్య రంగంలో చేస్తున్నటువంటి ఏదైతే నిర్వీర్యం చేస్తున్నారో దాని గురించి, అలాగే వ్యవసాయ రంగంలో రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలని చెప్తూ ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి ఈ రెడ్ పాలన గురించి చక్కగా వర్ణిస్తూ ఈ వెన్నుపోటు అనే పేరుతో మరి జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు గారు అంటే మోసం అని చెప్పి ఈ బుక్ లో అన్ని విషయాలు, జరిగినటువంటి అన్ని అరాచకాల గురించి ఇందులో పబ్లిష్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మన పల్నాడు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారి మరి ఆయన అబ్జర్వర్ గా ఉన్నారు రావటం, అందరం కూడా కలిసి మరి ఈ రోజు మన జిల్లాలో ఈ పుస్తకాన్ని మరి లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ బుక్ లో మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని అంశాల గురించి ప్రజలు చూస్తా ఉన్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు వైద్యం అందుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకు, ప్రతి ఒక్క సామాన్యుడికి ఏ విధంగా మేలు జరిగింది, ఎంత మంచి జరిగింది, ఒక చక్కటి పీస్ఫుల్ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది. సామాన్యుడికి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధమైనటువంటి అన్యాయాలు, అరాచకాలు, అవినీతి, సామాన్యుడికి భద్రత లేదు అనేటువంటి ఒక పరిస్థితిలోకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెట్టివేయబడింది అనేది స్పష్టం అవుతా ఉంది. మనం చూస్తా ఉన్నాము, జగనన్న ప్రభుత్వం అన్నా, జగనన్న పాలన అన్నా అందరికీ గుర్తొచ్చేది సంక్షేమం, అభివృద్ధి, చక్కటి ఫినాన్షియల్ అసిస్టెన్స్, అవసరమైనటువంటి డెవలప్మెంట్స్, డీసెంట్రలైజేషన్, ప్రతి దాంట్లో కూడా డీసెంట్రలైజేషన్ తీసుకొచ్చి ప్రజల వద్దకే చక్కటి పాలన, చక్కగా పనిచేసినటువంటి సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థలు, అలాగే డోర్ డెలివరీ సర్వీసెస్, పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వటము, రేషన్ ఇంటి దగ్గర ఇవ్వటము, అలా ప్రతి దాంట్లో కూడా ఆఖరికి మనం చూసినట్టయితే గవర్నమెంట్ డాక్టర్ని కూడా ఇంటి వద్దకే పంపించి వైద్యం అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తూ సంవత్సర కాలం పూర్తయింది. ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలా మంది నోళ్లు మూసుకున్నాయనే నేను భావిస్తా ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనం అందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈరోజు ఉన్న పరిస్థితుల్ని
దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నారు. చాలా చాలా బాధాకరం ఈ విషయము. మరి ఇచ్చిన హామీ ప్రకారం 6 పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈరోజు అందరికీ వేయడం, నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధత గల ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అదే విధంగా ఒక నిజమైన పరిపాలన మీద మాత్రమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక భరోసా. కాబట్టి ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో, ఏదైతే ఆమోదం పలికి ఈ రోజు రాష్ట్రంలోకి తెచ్చుకున్నామో దానికి అనుగుణంగానే ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము. రానున్న కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే మద్దతు తెలిపేలాగా ఈ రోజు పరిపాలన వైఖరిని మేము కనబరుస్తా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడైనా లోటుపాట్లు జరిగినప్పటికీ కూడా వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఏదైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వాన్ని కించపరిచే వైఖరి కావచ్చు, మరి వాళ్ళకి అలవాటు అయిపోయిన ఒక ధోరణి కావచ్చు, దానివల్ల చేస్తున్న ఈ నిందారోపణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము. ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ గా సవాల్ కూడా విసిన పరిస్థితి కనపడతా ఉంది. నిరూపించిన క్రమంలో ప్రతి ఒక్కరం కూడా రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి ధైర్య సాహసాలతో చాలా నిబద్ధతతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఎవరు వేలువెత్తి చూపించే పరిస్థితిగా మాత్రం ఉండదు అని చెప్తూ ఈ యొక్క సూపర్ 6 భాగంలో ఒక పథకాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ, మరి 2-3 రోజుల్లోనే స్కూళ్ళకి అన్ని వెళ్ళి ఈ కిట్లన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది. మాకు సంతోషకరంగా మేము దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాటిని అందజేస్తాము. అండ్ లబ్ధిదారులు పెరిగారు. లబ్ధిదారులకి ఈరోజు దాదాపుగా 67,000 మంది ఈరోజు మాకు లబ్ధిదారులు, లక్షల మంది లబ్ధిదారులతో ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఒక పథకాన్ని చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు పరచడం అనే విషయం సామాన్యమైన విషయం కాదు. మరి మనం గత ప్రభుత్వంలో చూసాము. ఫస్ట్ సంవత్సరం ఒక అంకెలు, రెండో సంవత్సరం లబ్ధిదారులకు వచ్చేటప్పటికి మరో అంకెలు ఇలా మారిపోతూ, మరి అదే విధంగా 4వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏకంగా పథకమే లేకుండా చేయడము, ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ పాలకులందరూ వైఖరిచిన విధానాన్ని ఈరోజు తిప్పికొడుతూ, నాయకత్వం అని అంటే నిబద్ధతగా ఉండడము, ప్రజల యొక్క సంక్షేమాన్ని నిజంగా చూపించడము అనే ఒక పరిపాలనని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు లబ్ధిదారులు పెరిగారు. ఖర్చు పెడుతున్న అమౌంట్ చాలా పెరిగింది. పిల్లలు అంటే మరి తల్లిదండ్రులకి అందరూ సమానమే. అలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా ఈ యొక్క లబ్ధిని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇద్దరికి ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళకే ఇచ్చి అందులో కూడా కోత విధించి చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి అగమ్య గోచరంగా విద్యార్థులను పడేసిన గత ప్రభుత్వాల యొక్క ఆలోచన తీరుని మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ అర్థం చేసుకునేది ఏకైక విషయం ఏంటంటే, కేవలం ఓట్ల కోసం మాత్రమే ఏ పథకాన్నైనా ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఈ రోజు ప్రజల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క సంక్షేమమే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటూ దాన్ని నింద వేసే ప్రయత్నం చేస్తారంటే ఏ అర్హత లేకుండా చేసే ఈ ప్రయత్నాల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా కోరుకుంటూ, మరొకసారి ఇలాంటి చక్కటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రజలందరికీ కూడా, అదే విధంగా నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.